గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం దిగేసరికి ఆ సమయానికి 5,300 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండిపోయినాయి. ఈ యొక్క 8,500 కోట్లలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత అవుతుందో బీఆర్ఎస్ పార్టీ యొక్క పాత్ర కూడా ఆ విధంగానే ఉంది. బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా విద్యార్థి వ్యతిరేక విధానాలనే అవలంబిస్తూ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా ఇలా రోడ్ ఎక్కి ఏబీవీపీ కార్యకర్తలమైన మేమందరం కూడా అనేక రకాల ఉద్యమాలు చేసినప్పుడు మా మీద అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి జైలు పాలేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 నెలల సమయం కావస్తూ ఉంది. ఇప్పటి వరకు అన్నిటి డబ్బులు ఇస్తూ ఉన్నావు, భూములు అమ్ముతూ ఉన్నావు, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నావు. కానీ మా విద్యార్థులకి పేద బడుగు బలిగిన వర్గాల విద్యార్థులు చదువుకునేటువంటి స్కాలర్షిప్ అయితే సంజీవనిగా ఉందో ఆ స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఇటు మాలాంటి విద్యార్థులని ఉన్నత దూరం చేయడము మీకు సమంజసమా అని మేమందరం అడుగుతూ ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కాలర్షిప్ అనేది ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి భిక్ష కాదు, అది మా హక్కు. మేము దాన్ని కొట్లాడి గుంజుకుంటాం. మీరు ఇవ్వకపో ఉండొచ్చు, మీకు తల బిరుచు ఉంటుండొచ్చు, మీరు వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటుండొచ్చు. కానీ మేము అనుకుంటే కేసీఆర్కి ఏకైతే పట్టిందో నీకు కూడా అధికత పట్టబోతా ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థులందరూ తొక్కుడు దక్కితే మళ్ళీ ఒక 50 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో రాకుండా సత్తా ఈరోజు ఏబీపీ కార్యకర్తలు మేము అందరూ కూడా ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.